హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మరొక క్లాస్ రూపంలో మీ ముందుకు ప్రేజల్ వర్బ్స్ అనేటువంటివి తీసుకురావడం జరిగింది. మరి ఇక ప్రేజల్ వర్బ్స్ అనేటువంటివి మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పటికీ లేదా ఒక గ్రామర్కి సంబంధించినప్పటికీ చాలా ముఖ్యమైనటువంటి కీ రోల్ ప్లే చేసేటువంటి వర్బ్స్గా మనం చెప్పుకునేటువంటి ప్రేజల్ వర్బ్స్. దీస్ ప్రేజల్ వర్బ్స్ ఆర్ very important for the competitive aspirants as well as for the intermediate students. సో మరి ఈరోజు ఈ క్లాస్లో భాగంగా ఒక 10 ప్రేజల్ వర్బ్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది, ఇంక్లూడింగ్ తెలుగు మీనింగ్ విత్ ద ఎగ్జాంపుల్ ఇట్ సెల్ఫ్. సో మనం మొట్టమొదటిగా చూసినట్టయితే కనుక ఈరోజు మన యొక్క మొట్టమొదటి ప్రేజల్ వర్బ్ ఏంటంటే కనుక లైక్ బ్రింగ్ బ్యాక్. ఓకే అండి, బ్రింగ్ బ్యాక్ అంటే అర్థం ఏంటంటే గుర్తు చేసుకొనుట అని అర్థము. ఏంటండి? గుర్తు చేసుకొనుట. సో దెన్ దట్ ఎగ్జాక్ట్ వర్బ్ ఫర్ దీస్ ఇన్ ఇంగ్లీష్ రీకలెక్ట్. ఓకే, అర్థమవుతుందండి? బ్రింగ్ బ్యాక్. దీన్ని మనం వర్బ్ ఫార్మ్స్ ఎలా నేర్చుకుంటామంటే బ్రింగ్ బ్యాక్, బ్రాడ్ బ్యాక్గా నేర్చుకోవడం జరుగుతుంది. సో మరి ఎగ్జాంపుల్ రూపంలో చూస్తే కనుక హీ బ్రాడ్ బ్యాక్ ఎవ్రీథింగ్ అంటే అతను ప్రతిదీ గుర్తు చేసుకున్నాడు. ఇలాంటి సందర్భంలో మనం బ్రింగ్ బ్యాక్ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. సో దెన్ సెకండ్ వన్ చూస్తే కనుక బ్రింగ్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే కాపాడుట. ఓకేనండి, సో బ్రింగ్ ఆఫ్ అంటే అర్థం ఏంటండి? కాపాడుట అని అర్థము. సో దెన్ దీన్ని ఎగ్జాక్ట్గా వర్బ్ రూపంలో చూస్తే కనుక రెస్క్యూ అని చెప్పేస్తూ ఉంటాం. సో ఇఫ్ యూ సీ దట్ సెంటెన్స్ హియర్, కెన్ యూ బ్రింగ్ ఆఫ్ హెర్, ఆమెను నువ్వు కాపాడగలవా? ఇలాంటి సందర్భంలో మనం బ్రింగ్ ఆఫ్ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. సో దెన్ థర్డ్ వన్ ఈజ్ బ్లో అవుట్. ద బ్లో అవుట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఇన్ తెలుగు ఆర్పుట, ఏదైనా ఆర్పేస్తాం, ఇలాంటి సందర్భంలో యూజ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి బ్లో అవుట్ అంటే అర్థం ఏంటంటే పుట్ అవుట్, ఇక పుట్ ఆఫ్ అనేటువంటి సందర్భంలో మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. షీ బ్లూ అవుట్ ద క్యాండిల్, ఆమె ఆ క్యాండిల్ని ఆర్పినది. ఇలాంటి సందర్భంలో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం సార్. సో దెన్ చూస్తే కనుక బేరప్ అంటే అర్థం ఏంటంటే ద ఫోర్త్ వన్ ఈజ్ బేరప్ అంటే అర్థం ఏంటంటే భరించుట అని అర్థము. ద ఎగ్జాక్ట్ వర్డ్ లైక్ ఇన్ ఇంగ్లీష్ దట్ ఇన్ ద వర్బ్స్ ఎండ్యూర్. ఓకే అండి, సో ఇఫ్ యూ సీ లైక్ దట్ ఇన్ ద సెంటెన్స్, యూ హ్యావ్ టు బేర్ అప్ దిస్, సీ హియర్, సీ. సో దెన్ యూ హ్యావ్ టు బేర్ అప్ అంటే అర్థం ఏంటంటే నువ్వు దీన్ని భరించవలసినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో యూజ్ చేస్తుంటాం. సో దెన్ బేర్ అవుట్ అంటే నిర్ధారించుట అని అర్థము, అంటే కన్ఫర్మ్ చేయుట అని అర్థము. ఓకేనండి, సో ఏంటండి? కన్ఫర్మ్ చేయుట అని అర్థం. షుడ్ యూ బేర్ అవుట్ దిస్ మ్యాటర్, నువ్వు ఈ విషయాన్ని నిర్ధారించాలా, నువ్వు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయాలా. సిహియర్, నువ్వు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయాలా. ఇలాంటి సందర్భంలో బేర్ అవుట్ అనేటువంటిది యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ దట్ సెవెంత్ వన్ ఈజ్ కట్ ఇంటూ అంటే డిస్టర్బ్ చేయడం అన్నమాట, అంటే అంతరాయం కలిగించుట. ప్లీజ్ డోంట్ కట్ ఇన్ టు మీ, దయచేసి నాకు అంతరాయం కలిగించొద్దు. ఇలాంటి సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాము. ఓకేనండి, సో దెన్ సెవెంత్ వన్ ఈజ్ కట్అవుట్. ఓకేనండి, సో కట్అవుట్ అంటే అర్థం ఏంటంటే తగినట్టు ఉండుట, ఫిట్ అవుట అని అర్థం. సో మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, అతని కట్అవుట్ చాలా బాగుంది, కట్అవుట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. కట్అవుట్ అంటే అర్థం ఏంటంటే ఫిట్, అంటే తగినట్టు ఉండుట అని అర్థము. హీ ఈజ్ కట్అవుట్ ఫర్ ద జాబ్, అతను ఈ జాబ్కి తగినవాడు, అతను సూటబుల్ అనే అర్థం సార్. సో దెన్ ఎయిత్ వన్ చూస్తే కనుక క్యారీ అవే అంటే అర్థం ఏంటంటే ప్రవేశించుట అని అర్థము, ప్రేరేపించుట అని అర్థము. సో దెన్ ప్రేరేపించడాన్ని ఏమంటారంటే కనుక వర్బ్స్ రూపంలో చూస్తే ఇన్ఫ్లుయెన్స్. ఓకేనండి, దో సిచ్యువేషన్స్ క్యారీడ్ అవే హిమ్, ఆ పరిస్థితులు అతన్ని ప్రేరేపించాయి. ఇలాంటి సందర్భంలో క్యారీ అవే అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. సో దెన్ కమ్
కమ్ అక్రాస్ అంటే అర్థం ఏంటంటే దాటుట లేదా కలుసుట. అంటే ఎగ్జాక్ట్గా చూస్తే కనుక మీట్ సడన్లీ చాలా సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం కమ్ అక్రాస్ అనేటువంటి సందర్భాన్ని మనం. సో ఇక్కడ ఐ కేమ్ అక్రాస్ ఎవ్రీథింగ్, నేను ప్రతిదీ దాటుకుని వచ్చాను, ఇలాంటి సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాము. సో దెన్ నెక్స్ట్ చూస్తే కనుక ద 10th వన్ ఈజ్ కమ్ డౌన్. కమ్ డౌన్ అంటే అర్థం ఏంటంటే నాశనమగుట, ఫెయిల్ అవుట, అంటే కొలాప్స్, మరి ఈ విధంగా మనం కమ్ డౌన్ అంటే అర్థం ఏంటంటే కొలాప్స్ లేదా ఫెయిల్ అని అర్థము. సో అర్థమైంది కదండి. సో ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే కనుక ఫస్ట్ వన్ ఈజ్ బ్రింగ్ బ్యాక్. హియర్ బ్రింగ్ బ్యాక్ అంటే రీకలెక్ట్ చేయుట, అలానే బ్రింగ్ ఆఫ్ అంటే రెస్క్యూ, కాపాడుట అని అర్థము. బ్లో అవుట్ అంటే పుట్ అవుట్ అని అర్థము, అంటే ఏదైనా ఆర్పడాన్ని బ్లో అవుట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అలానే బేరప్. బేరప్ అంటే అర్థం ఏంటంటే బేరప్ అంటే ఎండ్యూర్, భరించుట అని అర్థము, భరించుట అని అర్థము. నెక్స్ట్ బేర్ అవుట్ కన్ఫర్మ్ చేయుట. కట్ ఇన్ టు డిస్టర్బ్, అలానే కట్ అవుట్ అంటే ఫిట్, తగినట్టు ఉండుట అని అర్థము. నెక్స్ట్ క్యారీ అవే, ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రేరేపించుట అని అర్థము. నెక్స్ట్ కమ్ అక్రాస్ అంటే మీట్ సడన్లీ, ఏదైనా సడన్గా మీట్ అవ్వడానికి కమ్ అక్రాస్ అని చెప్పేసి అంటుంటారు. దెన్ కమ్ డౌన్. కమ్ డౌన్ అంటే నాశనం అగుట, కొలాప్స్ అగుట అని అర్థము. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దీస్ 10 ప్రెజల్ వర్బ్స్ వెరీ క్లియర్లీ. సో అర్థమైంది కదండి. ఇలాంటి మరిన్ని ప్రెజల్ వర్బ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అలానే ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.